హాయ్ అండి, అందరెలా ఉన్నారు? ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ ఈ శారీ ఇచ్చి ఐరన్ ప్రిల్స్ పెట్టి లెహంగా మరియు ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజ్ స్టిచ్ చేయమని చెప్పి తను ఒక రెఫరెన్స్ పిక్ చూయించి సేమ్ ఇలాగే స్టిచ్ చేయక్క అని చెప్పింది. పళ్ళు పార్ట్ వేస్ట్ పోకుండా ఎల్బో స్లీవ్స్ వచ్చేలా కట్ చేసి బ్లౌజ్ స్టిచ్ చేశాను. మిగిలిన 4.5 మీటర్తో లెహంగా వచ్చేలా ఇలా 8 ఫోల్డింగ్ వేసి తను ఇచ్చిన మెజర్మెంట్స్ ప్రకారం 42 ఇంచెస్ లెహంగా లెంత్ వచ్చింది. ఫ్రిల్స్ కవర్ చేస్తూ వచ్చే పట్టీకి 2 ఇంచెస్ తీసేసి 40 ఇంచెస్ ప్లస్ ఖర్చు కోసం 1 ఇంచ్ 41 ఇంచెస్ మార్క్ చేసి శారీని ఇలా 8 ఫోల్డింగ్ వేసి లేయర్స్ పైకి కిందకి లేకుండా నీట్ గా సరి చేసుకొని ఇలా కట్ చేశాను. శారీ లెంత్ కి మరియు ఫ్రాక్ లెంత్ కి 1.5 ఇంచ్ మాత్రమే డిఫరెన్స్ వచ్చింది. ఆ 1.5 ఇంచ్ క్లాత్ మాత్రమే మనం కట్ చేసాం. ఇప్పుడు లెహంగాకి వేసే లైనింగ్ పార్ట్ కట్ చేస్తున్నాను. లెహంగాస్ కి లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు నార్మల్ గా ప్రిల్స్ పెడుతూ జాయింట్ చేస్తుంటాం కదా. ప్రిల్స్ పెట్టి స్టిచ్ చేస్తే ఎత్తుగా వస్తుంది అని ఇలా క్రాస్ కటింగ్ వేసి కట్ చేస్తున్నాను. ఇలా క్రాస్ కటింగ్ వేసి కట్ చేసేటప్పుడు నడుము లెంత్ కోసం 10 ఇంచెస్ పెట్టి చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్ మార్కింగ్ వేసి కట్ చేసుకుంటే నడుము లెంత్ 32 నుంచి 38 సైజెస్ వారికి ఎవరికైనా సరిపోతుంది. లైనింగ్ క్లాత్ ని ఇలా డబల్ ఫోల్డింగ్ వేసేటప్పుడు లెహంగా లెంత్ మరియు నడుము లెంత్ రెండు ప్లస్ చేసుకొని వచ్చిన నెంబర్ కి లైనింగ్ లెంత్ తీసుకొని డబల్ ఫోల్డింగ్ వేసుకోవాలి. 36 ఇంచెస్ కి 10 ప్లస్ చేసుకుంటే 46 ఇంచెస్ కదా. 46 ఇంచెస్ ఉన్న లైనింగ్ క్లాత్ ని డబల్ ఫోల్డ్ వేసుకొని నడుము లెంత్ కి 10 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్న తర్వాత నడుము లెంత్ మార్కింగ్ దగ్గర నుంచి లెహంగా లెంత్ మార్క్ చేసి ఇలా రౌండ్ డ్రా చేసి కట్ చేస్తున్నాను. లైనింగ్ పన్నా తక్కువ వస్తుంది కాబట్టి క్రాస్ జాయింట్ పడుతుంది. నేను కట్ చేసిన తరువాత మిగిలిన క్లాత్ ని డబల్ ఫోల్డింగ్ వేసి క్రాస్ జాయింట్ వేస్తాను. క్లాత్ ని ఇలా డబల్ ఫోల్డింగ్ వేసి జాయింట్ వేస్తాం కాబట్టి 1/2 ఇంచ్ క్లాత్ పైకి వచ్చేలా పెట్టి మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఇప్పుడు 10 ఇంచెస్ మార్కింగ్ దగ్గర నుంచి 36 ఇంచెస్ కి మార్కింగ్ చేస్తూ ముందుగా డ్రా చేసిన లైన్ ని కలుపుకుంటూ ఇలా రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి. క్రాస్ జాయింట్ పీసెస్ ని కూడా ఇలా మార్క్ చేసి కట్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్ ని జాయింట్ చేస్తే మనకి హాఫ్ రౌండ్ కటింగ్ వస్తుంది. శారీస్ తో ఫుల్ రౌండ్ కటింగ్ ఫ్రాక్ స్టిచ్ చేసేటప్పుడు కూడా లైనింగ్ పార్ట్ సేమ్ ఇలాగే కట్ చేస్తాం. మార్కింగ్ చేసిన నడుము లెంత్ కూడా కట్ చేస్తున్నాను. కటింగ్ మరియు స్టిచ్చింగ్ ఒకే వీడియోలో పెడితే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో లెహంగా స్టిచ్చింగ్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెహంగా కటింగ్ మీకు క్లియర్ గా అర్థమైనట్లయితే వీడియో లైక్ చేయండి. లెహంగా స్టిచ్చింగ్ వీడియో కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి.